లంచం తీసుకుంటే ట్రాప్, అక్రమాస్తులుంటే రైడ్. లంచం తీసుకునేటప్పుడు అంటే లంచం అడుగుతున్నాడని ఎవరైనా కాల్ చేస్తే ఏసీబీ బై ట్రాప్ చేసి పట్టుకుంటుందట. ఒకవేళ కనుక మీరు ఆదాయానికి మించిన ఆస్తులు కనుక మీరు సంపాదిస్తే ఏసీబీ బై రైడ్ చేస్తుందట. ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ అంటే ఏ క్యాడర్ వరకు మీరు స్వేచ్ఛనిచ్చిర్రు? ఇప్పుడు ఎంతమంది వరకు స్వేచ్ఛనిచ్చిర్రు? ఇప్పుడు నవీన్ మిట్టల్ అని ఒక దొంగ ఉన్నాడు. గతంలో సీసీఎల్ఏ కమిషనర్గా ఉండే, హైదరాబాద్ కలెక్టర్గా పనిచేసి ఉండే, ఎడ్యుకేషన్ శాఖలో పనిచేసి ఉండే, ఇప్పుడు ఎనర్జీ సెక్రటరీగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఏక్ నెంబర్ చోర్, 1000 కోట్లు సంపాదించింది. డౌట్ ఏమన్నా ఉందా? మేము మొన్న కూడా పోయినాం కదా గిడ తిరుమలగిరి అండ్ ఇదేంది బాలనగర్కి సంబంధించిన సరిహద్దు భూమిని 8 ఎకరాల భూమిని రాసిచ్చేసింది ప్రైవేట్ ఓన్కి. మరి ఇప్పుడు ఆ నవీన్ మిట్టల్ మీద ఐటీ రైడ్, ఈ ఏసీబీ రైడ్స్ ఎందుకు జరగవు? అక్రమాస్తులు ఉన్నాయా లేవని రైడ్ జరగాలి కదా. ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా పబ్లిక్లో. ఇట్లా మేము కొన్ని వందల పేర్లు ఇస్తాం. మరి ఏ అధికారి మీదనైనా రైడ్ చేస్తున్నారా? ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నవీన్ మిట్టల్ మీద ఎందుకు రైడ్స్ చేయించదు? చేయించాలి కదా. మరి అవినీతి నిరోధక శాఖ దూకుడు, 2 సంవత్సరాల్లో 441 కేసులు నమోదు. శివబాలకృష్ణ నుంచి మోహన్ నాయక్ దాకా కోట్లాది అక్రమాస్తులు వెలికి తీస్తున్న వైనం. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే అసలు ఈ కేసులు ఎంతవరకు వస్తున్నాయి? ఏసీబీ కేసులు, ఏసీబీ కేసుల్లో దొరికిన వాళ్ళు టోటల్గా ఎంతమంది మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు? ఇది కూడా లెక్క తేలాలి కదా. అసలు ఏసీబీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఆల్రెడీ ఈ ట్రాప్ చేసిన తర్వాత, వాళ్ళ ఆస్తుల మీద రైడ్ చేసిన తర్వాత ఎన్ని ఆస్తులు కనుక్కుంటున్నారో, ఆ కేసు ఎంతవరకు వచ్చింది, దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ప్రజలకి. అది ఎందుకంటే అవసరం, ప్రజలకు కూడా నమ్మకం లేదు. ఈ తర్వాత మేనేజ్ చేసుకుంటారని ఒక భయంకరమైన ఆరోపణ ఉన్నది. దాంట్లో ఏసీబీ పాత్ర లేకుండా వచ్చేమో కానీ ప్రభుత్వం యొక్క పెద్దల పాత్ర అందులో ఉన్నది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కాలు మొక్కుతున్నారు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకోవడానికి అవినీతి నిరోధక శాఖ ట్రాప్ చేయడం ఆనవాయితీ. అయితే ట్రాప్ల నుంచి మొదలైన ఏసీబీ వేట 2.5 సంవత్సరాల్లో టాప్ అధికారుల అక్రమ సంపదల దాకా చేరింది. 2024 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 441 కేసులు నమోదు చేసి అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ వణుకు పుట్టిస్తోంది. గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఏసీబీ వార్తల్లో కనిపించేవారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే బాగానే ఉన్నది, ఏసీబీ అధికారులను పట్టుకుంటున్నది, జరుగుతున్నది. మరి ఇప్పుడు ఏసీబీ అధికారులను పట్టుకున్న అధికారులు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? అధికారులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలని మేనేజ్ చేసి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికారి ఆ శాఖలో ఉన్న అధికారి అవినీతి చేసిందంటే, అక్రమంగా సంపాదించిందంటే, ఆ పైన ఉన్న మంత్రి కూడా అవినీతి చేసినట్టే కదా. మొన్న మోహన్ నాయక్ అనే ఈఎన్సీ, ఆర్ఎన్బిలో ఉన్న ఈఎన్సీ 150 కోట్ల పైన సంపాదించిందంటే ఆ టెండర్లలో గోల్మాల్ చేయడం వల్లే కదా. మరి ఎవరు మరి మంత్రి ఉన్నాడు కదా, మరి మంత్రి మీద కూడా ఏసీబీ రైడ్స్ జరగాలి కదా. రాజకీయ నాయకుల మీద ఎందుకు రైడ్స్ జరగవు? అధికారుల మీదనే ఎందుకు రైడ్స్ జరుగుతాయి? ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 4 అధికారులకు సంబంధించిన ఆస్తి 1000 కోట్లు కనిపెట్టిన దొరికిందన్నారు. మరి 1000 కోట్లే అధికారులు సంపాదిస్తే పైన ఉన్న నాయకులు ఎంత సంపాదించాలా? మరి వాళ్ళ మీద ఎవడు రైడ్ చేయాలా? రాజకీయ నాయకుల మీద. దానికి ఒక వ్యవస్థ అనేది ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. శివబాలకృష్ణ కేసుతో మొదలైన అవినీతి సొరచేపల వేట మోహన్ నాయక్ లాంటి తిమింగల వరకు కొనసాగింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏసీబీ కేసులు అతి తక్కువగా నమోదైనవి. 2021లో 83 కేసులు, 2022లో 105 కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేయగా 2023లో ఆ సంఖ్య 95కు చేరింది. అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏసీబీ అధికారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్తో సహా పలు కేసుల విచారణ ఏసీబీ అధికారులు చేపట్టారు. 2024లో 152 కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 2023తో పోలిస్తే 57 కేసులు ఎక్కువగా నమోదైనవి. అంటే 60% కేసుల పెరుగుదల ఏసీబీ అధికారుల దూకుడును స్పష్టం చేస్తోంది. గత ఏడాది 199 కేసులైనవి. అంటే 2024తో పోలిస్తే దాదాపు 31% కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు, అంటే 2026లో ఇప్పటి వరకు 90 కేసులు నమోదు చేసిరట. సో ఇట్లా చూడండి, టీఎస్ రెరా కార్యదర్శి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్ అనుమతుల్లో అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. తొలిసారి జరిపిన తనిఖీల్లో 20 కోట్లు, ఆ తర్వాత జరిపిన సోదాల్లో 100 కోట్లకు పైగా
ఆస్తుల ఆనవాళ్లు ఏసీబీ అధికారులు వెలికి తీశారు. తర్వాత ఏమైంది? ఆ శివబాలకృష్ణ అంటోడి లింక్ ఏంది? వాడు ఎట్లా సంపాదించిండు? సోమేష్ కుమార్ అంటోడు ప్రభుత్వ ప్రధాన వాడు ఎట్టుపోయిండు? వాడు 100 కోట్లు సంపాదించి 400 కోట్ల కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. మరి ఆ సోమేష్ కుమార్ని ఎందుకు వదిలేసినారు? సోమేష్ కుమార్ పైన ఉన్న మంత్రి ఎవరు? ఆ భూముల వ్యవహారం ఏంది? అసలు ఆ రెరాకి పర్మిషన్స్, రెరా ఇచ్చిన అక్రమ పర్మిషన్లు ఎవడి ఆధ్వర్యంలో ఇచ్చిర్రు? రెరా పర్మిషన్ ఇచ్చిన ఆ ఫేక్ పర్మిషన్ల రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఏం కేసులు పెట్టిర్రు? ఆ భూములు ఏమైనా వెనక్కి తీసుకున్నారా? ఫాలో అప్ ఏది? ఈ లింక్ని కదా మీరు ఛేదించాల్సింది. వాడి దగ్గర ఉన్న 100 కోట్లు పట్టుకున్నారు, కానీ వాడు పర్మిషన్ ఇచ్చిన దాని విలువ లక్షల కోట్లు. మరి దాన్ని ఎవడు పట్టుకోవాలా? ఇదే మనం గొప్పగా చెప్తున్నాం. సరే, ఇది గొప్పగానే కేసులు పెరిగినాయి, బాగానే ఉన్నది, కానీ దాని లింకును ఛేదించినప్పుడు ఏం ఉపయోగం? కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజనీర్ ఎన్ శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు 60 కోట్ల అక్రమ సంపాదన గుర్తించారు. విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ దాదాపు 70 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి 50 కోట్లు సంపాదించినట. వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ ఇంట్లో 10,10,00,000 నగదుతో పాటు 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిరట. మరి మిగతా వాళ్ళు రాయలేదు. వాడు మురళీధర్ రావు ఇంకోటి ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు రాయలేగా.